ఫ్లూ అనేది ఇన్ఫ్లుయెన్జా వైరసెస్ వల్ల వస్తుందండి. ముఖ్యంగా గ్రూప్ ఇన్ఫ్లుయెన్జా ఏ అండ్ డి వైరసెస్ అనేది ఈ సీజనల్ ఫ్లూ అంటే అవుట్ బ్రేక్స్ ఎక్కువగా పేషెంట్స్ని ఎఫెక్ట్ అయ్యేది వస్తుందండి. సో ఫ్లూ వల్ల లక్షణాలు ఏముంటాయంటే పేషెంట్స్కి నోస్ కానీ థ్రోట్ అండ్ లంగ్స్ని అంటే ఊపిరితిత్తుల్ని ఎఫెక్ట్ చేస్తుంది ఇది. సో లక్షణాలు ఏముంటాయంటే పేషెంట్స్కి జలుబు కానీ దగ్గు రావడము, గొంతు నొప్పి, జ్వరము, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, వాంతులు, విరోచనాలు అట్లా అవ్వచ్చు. తీవ్రంగా ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్ పేషెంట్స్కి ఊపిరితిత్తుల వరకు ఇన్ఫెక్షన్ వెళ్ళి ఆయాసం రావడం కానీ, మరీ సీరియస్గా ఉంటే ఏమైనా హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సి వచ్చే రిస్క్ ఉంటుంది. పేషెంట్స్కి ఎట్లా అంటే గాలి తీసుకోవడం ఇబ్బంది అయితే వెంటిలేటర్ కూడా వెళ్ళే ప్రమాదం ఉంటుంది అనమాట. ఇది రాకుండా ఉండడానికి మనం ఏం చేయొచ్చు అంటే ముఖ్యంగా ఫస్ట్ వ్యాక్సిన్ అండి. ప్రతి సంవత్సరం ఫ్లూ వ్యాక్సిన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. క్వాడ్రివాలెంట్ వ్యాక్సిన్ అనమాట. అంటే ముఖ్యంగా H1N1, H3N2 ఇంకా 2 ఫ్లూ స్ట్రెయిన్స్ ఉంటాయి. ఈ 4ని టార్గెట్ చేస్తా ప్రతి సంవత్సరం కొత్త స్ట్రెయిన్స్ తో వ్యాక్సిన్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటారండి. సో ఈ స్ట్రెయిన్స్ కూడా ఎట్లా అంటే ముందు ఫ్లూ సీజన్ లో కామన్ స్ట్రెయిన్స్ ని అబ్జర్వ్ చేసి ఆ స్ట్రెయిన్స్ ని ఇంక్లూడ్ చేసి వ్యాక్సిన్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటారు. సో ప్రతి సంవత్సరం ఫ్లూ షాట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ఒకవేళ ఫ్లూ ఇన్ఫెక్షన్ వచ్చినా అది తీవ్రంగా రాకుండా ఈ వ్యాక్సిన్ అనేది చూసుకుంటుంది అనమాట. దీని తర్వాత ఇంకేం జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఫ్లూ ఇన్ఫెక్షన్ అనేది ఎట్లా అంటే తుంపర్ల ద్వారా స్ప్రెడ్ అవుతుందండి. సో తుమ్మినప్పుడు దగ్గినప్పుడు ఆ తుంపర్లు గాలిలో స్ప్రెడ్ అయ్యి దగ్గర ఉన్న వాళ్ళని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. ఎవరైనా దగ్గినప్పుడు తుమ్మినప్పుడు చేతులతో కానీ లేదంటే నాప్కిన్తో కవర్ చేసుకోవడం కానీ అట్లాంటి ప్రదేశాల్లో ఉన్నప్పుడు మాస్క్ వేసుకొని తిరగడం కానీ అట్లా చేయాలి. అండ్ మీకేమైనా ఫ్లూల లక్షణాలు కనిపిస్తే ఐసోలేట్ అయ్యి ఉండడం బెటర్ అండి. దానివల్ల మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ చుట్టుపక్కల వాళ్ళు ఇన్ఫెక్ట్ అవ్వకుండా ఉంటారు. చలికాలం ఇట్లా వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం, చల్లవి అవాయిడ్ చేయడం చేయాలి. అండ్ బయటకు వెళ్ళినప్పుడు ముఖ్యంగా ఫ్లూ సీజన్లో ఎట్లా అంటే మాస్క్ వేసుకుంటే చాలా బెటర్ అండి. అండ్ హ్యాండ్ హైజీన్ చేతులు అనేది శుభ్రంగా ఉంచుకోవడం బెటర్. ఎందుకంటే ఈ తుంపర్లు వీటి వల్ల మనకి మళ్ళీ అదే చేతులతో వేరే ఏమైనా తీసుకున్నప్పుడు అవి స్ప్రెడ్ అవ్వడం అట్లా అవుతుంది. సో కంపల్సరీ చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి. సో ఈ జాగ్రత్తలు తీసుకోవాలండి. ఫ్లూ వ్యాక్సిన్ అయితే కంపల్సరీ ప్రతి సంవత్సరం తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ప్రెగ్నెన్సీ కూడా తీసుకోవచ్చండి అంతసేపు. సో 6 నెలల పైబడిన వయసు గల వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఫ్లూ వ్యాక్సిన్ అనేది తీసుకోవాల్సి ఉంటుందండి. ఫ్లూ వల్ల కాంప్లికేషన్స్ ఏముండొచ్చు అంటే మామూలుగా ఎట్లా అంటే సింపుల్ కోల్డ్ లాగా జలుబులాగా దగ్గులాగా వచ్చి తగ్గిపోవచ్చు. కానీ 65 వయసు పైబడిన వాళ్ళు కానీ ప్రెగ్నెన్స్ కానీ చిన్నపిల్లల్లో అండ్ ఏమన్నా ఇమ్యూనో కాంప్రమైజ్ స్టేట్స్ అంటే డయాబెటీస్ ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీక్ ఉన్న పేషెంట్స్లో డయాబెటిక్స్ కానీ HIV పేషెంట్స్ కానీ ఏమైనా కిడ్నీ కానీ లివర్ డిసీజ్ పేషెంట్స్ వీళ్ళలో ఏంటంటే ఆ ఇన్ఫెక్షన్ అనేది కాంప్లికేటెడ్ అయ్యి ఊపిరితిత్తుల వరకు స్ప్రెడ్ అయినప్పుడు ఊపిరితిత్తులు డ్యామేజ్ అయ్యి వాళ్ళకి ఆయాసం రావడం కానీ డ్యామేజ్ అయిన ఊపిరితిత్తుల్లో సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు, న్యూమోనియాస్ రావడం కానీ ఇవి అయ్యే రిస్క్ ఉంటుందండి. చాలా వరకు కొందరికి ఎట్లంటే చాలా సివియర్గా లంగ్స్ ఎఫెక్ట్ అయ్యి ఊపిరితిత్తులు ఫెయిల్ అయ్యి వెంటిలేటర్ రిక్వైర్మెంట్ వచ్చే వరకు కూడా రిస్క్ అనేది ఉంటుంది. మరీ తీవ్రంగా ఉంటే డెత్ కూడా అయ్యే రిస్క్ అనేది ఉంటుందండి. ఫ్లూ వ్యాక్సిన్ అనేది కంపల్సరీ తీసుకోవడం వల్ల ఈ తీవ్రత అనేది రాకుండా ఉంటుంది. ఈ కాంప్లికేషన్స్ రాకుండా ఫ్లూ వ్యాక్సిన్ అనేది ప్రివెంట్ చేస్తుంది అనమాట.